Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చంద్రకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్ మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది చూస్తున్నాము చిన్న చిన్న షాపులు పెడుతున్నారు. షాపులు పెట్టి ఏదో వాళ్ళ బిజినెస్ ఏదో చేసుకుంటే పర్లేదులే, కానీ పక్క వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని తీర్చలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్ని కూడా రెండు రకాలుగా వివరించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సింది ఉంది. ఎందుకంటే సాధారణంగా నిజంగా అప్పుల పాలైపోయి ఆ డబ్బులు కట్టలేక ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు అంటే మీ అందరూ చూస్తూనే ఉంటారు. వీడు అప్పుల పాలైపోయాడు రాబాయి, వీడి దగ్గర ఏమీ లేదు అనే ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఇది ఒక జెన్యున్ కేటగిరీ. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా వీళ్ళకి ఇదే పని, జనాల దగ్గర అప్పులు తీసుకోవటం, ఎగ్గొట్టేయటం, ఐపీ నోటీసులు పంపించటం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా లేకపోలేదండి. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేదాంత్ మీడియా అనే ఒక ఛానల్ ద్వారా ఒక రెండు వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వేదాంత్ గారు నిజంగా ప్రజల పక్షా నుండి పోరాడుతున్నారు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి సపోర్ట్ ఇవ్వడం అనేది మన ధర్మం. ఎందుకంటే మనం కూడా ఈ ఫైనాన్షియల్ సెక్టార్లో ఇలా సామాన్యులు పడే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయటమే మన ముఖ్య ఉద్దేశం కనుక మనం ఈ వీడియో అంటే మన తరపు నుంచి కూడా వేదాంత్ గారికి చిన్న సపోర్ట్ వీడియో చేయడం అనేది జరుగుతుంది. వేదాంత్ గారు మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% మీరు తోడుగా నిలబడండి. సరే, ఇక మన వీడియోలోకి వెళ్తే మనం రెండు కేటగిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిలో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, సరే చెయ్యలేక కట్టలేక అప్పులు పాలైపోయి చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళని అయితే సరే పోనీలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి బ్యాచ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందులోనూ ఒక హైదరాబాద్ లోనే ఉన్నారంటానికి లేదండి, ప్రతి ఏరియాలో అద్భుతంగా అమోఘంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, బోల్డ్ ఎంత మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి? ఇప్పుడు కొన్ని కేసులు కనుక చూసుకున్నట్టయితే ముందే లాయర్లు రావటం. నేను ఆల్రెడీ వేదాంత్ గారు చెప్పారు, అడ్వకేట్లు ఫోన్ చేసి మీరు ఏదైతే పని అయితే చేస్తున్నారో ఆపేయండి. అడ్వకేట్ అనే వ్యక్తి ఏం చేయాలి? న్యాయ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వ్యక్తి అతనే అన్యాయం చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎవరికైతే బాధితులు ఉన్న వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తేసినటువంటి ఇటువంటి వ్యక్తులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈ రకంగా ఎలా సపోర్ట్ చేయబోతే? మీరందరూ న్యాయ వ్యవస్థను కాపాడవలసినటువంటి వకీల్ సాబ్లు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ పేదవాళ్ళకి ఎన్నో లక్షలు, ఎన్నో వేల రూపాయలు పోగొట్టుకున్నటువంటి, ఎన్నో వేలు కాదండి లక్షలు, ఒకళ్ళు 5 అంటారు, 10 అంటారు, 9 అంటారు, అటువంటి వ్యక్తుల తరపు నుండి పోరాడండి. వాళ్ళకి ఏదైనా చేయగలిగితే న్యాయం చేయండి. వాళ్ళ బినామీ పేర్ల మీద ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నిటిని కూడా మీరు చక్కగా వసూలు చేపించి వాటిని అమ్మిచ్చో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళకి బాధితులు ఎవరన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని ఒక వ్యక్తి ఏదో పని చేస్తున్నాడని చెప్పేసి అతని మీద ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. వేదాంత్ గారు మీ వెంట మేము ఉంటాము, మీరు ఖచ్చితంగా వర్క్ చేయండి. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే నేను చేస్తాను, అది తొందరలోనే. నా వంతు నేను చేయగలిగినంత నేను చేయగలండి. అంటే నేను పెద్ద తోపు తురుము అని మాట్లాడలేదు, బట్ మన ఛానల్ తరపు నుంచి కూడా మీకైతే సపోర్ట్ అనేది అనర్గళంగా ఉంటుంది. మీ గొంతులో, మీరు మాట్లాడే గొంతులో నాది కూడా ఒక గొంతు నిలుస్తుందండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నేను చేయడానికి గల ఇంకొక మేజర్ కారణం ఏంటంటే, 1 సంవత్సరం క్రితం ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారండి. హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉంటారంట. అక్కడ పెళ్లి కాని ఒక అమ్మాయి ఉండేది. ఆమె వాళ్ళు ఎలా నమ్మించిందంటే, వాళ్ళని ఫస్ట్ 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి అక్క, ఇంకేమంటే 1 వీక్ లో
మీకు 13,000 ఇస్తారు. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగంటే మనం 7 days యాప్స్ గురించి మాట్లాడుతున్నాం చూసారా, అదే రేంజ్ లో అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పేసి ఈ 5,000 10,000 దగ్గర స్టార్ట్ అయిన ఈ పంచాయతీ ఏదైతే ఉందో, ఇలా ఒకళ్ళిద్దరి దగ్గర కాదు. ఇప్పుడు పాపం వీళ్ళు చెల్లి అని చక్కగా దగ్గర తీసి మంచిగా వాళ్ళు చేయగలిగినంత చేసి, అంటే ఐ మీన్ చేయగలిగినంత అంటే ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటుంటారు కదా నైజం. ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గరకు వస్తే, అన్న వాళ్ళ దగ్గరకు వస్తే మనం ఎవరో వదులుకుంటాం. అలా చక్కగా మంచిగా చేసుకొని ఇక మొదలు పెట్టింది అనమాట. ఏ రకంగా మొదలు పెట్టిందంటే కేవలం అండి 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈమె ఒక్కళ్ళ దగ్గర 18 లక్షల రూపాయలు డబ్బులు కాజేసింది. ఏం లేదు, ఇంకేమైనా కొట్టేస్తాను, ముందుగా పీకేస్తాను, అసలు మరి ఏదైనా మర్మం ఉంటుందా లేకపోతే ఏదైనా మాయ చేస్తారా అదైతే నాకు తెలియదు దాని గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఈ మొక్కటేనా అంటే ఇలాంటి వాళ్ళు ఆమె ఖాతాలో చాలా మంది ఉన్నారు. మాక్సిమం వయసు వచ్చేసరికి 25 బిలో ఉంటాయండి. 25, 26, 27 ఆ రేంజ్ లో ఉంటాయి. పెళ్లి కూడా కాలేదు. అటువంటి వ్యక్తే కేవలం ఇంత డబ్బు ఈ విధంగా చేయగలిగింది, ఇంతమందిని మోసం, దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు స్కామ్ చేయగలిగిందండి. మరి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ బడాబాబు జేబుల్లోకి వెళ్తున్నాయి. సరే అని చెప్పేసి వీళ్ళు అటు తిరిగి మేము వెళ్ళి పేపర్లు రాపిచ్చి ఇంకోటి చేసి చేసాం. ఇంకేముంది, మీకు 10 రోజులు ఇచ్చేస్తాను, 10 రోజులు ఇచ్చేస్తాను, రేపు లేదు ఎల్లుండి ఒక 50,000 డబ్బులు ఇచ్చేస్తాను. వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే పెద్ద బొంబాయి బ్యాచ్, ఏమీ ఉండదు. ఏమి ఉండదు. మళ్ళీ రేపు వెళ్తున్నాం అనమాట. ఆ బొంబాయి బ్యాచ్ ని తెలుసుకోవడానికి మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు వీలైతే అక్కడ వీడియో తీసి నెక్స్ట్ మన ఛానల్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఎంత ఈజీగా మోసపోయేవాడు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ మోసం చేయగలుగుతున్నారు. అబ్సల్యూట్లీ అలాంటి స్కామ్స్ నుంచి కూడా మనం బయటికి రావాలి. లేకపోతే వీళ్ళు ఏ విధంగా చేయగలుగుతున్నారండి? అక్కడికి వెళ్తే నిర్లక్ష్యమైన సమాధానం, ఏం చేసుకుంటావో చేసుకుంటా, ఇంకేమైనా ఎక్కువ తక్కువగా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుంటా, నేను చనిపోతా, నా చావుకి మీరే కారణం అని ఉల్టా బెదిరింపులు. నాకు ఆ సిఐ గారు తెలుసు, ఆ ఎస్ఐ గారు తెలుసు, ఆ లాయర్ మా మావయ్య, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెదిరింపులు అనమాట. అంటే డబ్బులు తీసుకునేటప్పుడు అమ్మాయ్యా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతారు, ఇచ్చేటప్పుడు మాత్రం క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు 10,000, 20,000, ఒక 50,000 అంటే సర్లే పోనీ నేను వదిలేస్తామండి. లక్షల రూపాయలు ఎక్కడో మళ్ళీ వడ్డీలకు తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు కడుపు కాల్చుకొని చూస్తున్నారు. ఇలా 1-2 కేసులు కాదండి. ఇప్పుడు వేదాంత గారు ఏదైతే దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి ఆయన చక్కగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నాడో, వాస్తవంగా ఇటువంటి కేసులు ఇప్పుడు కాదండి, చాలా రోజుల క్రితం నుంచే ఉన్నాయి. ఏంటి మేజర్ గా ఏంటంటే సరిగ్గా పట్టించుకోకపోవడం. డబ్బులు లేవు, ఏం చేయమంటారు, సావమంటారా, అంతే, అయిపోయాయి. నిజంగా ఎవడన్నా వెళ్ళి అడిగితే డబ్బులు లేవు సావమంటారా, చెప్పండి, చచ్చిపోమంటే మీ పేరు రాసి చచ్చిపోతాం. ఇట్లాంటి టైప్ ఆఫ్ బెదిరింపులు అనమాట. అక్కడ జెండా పీకేస్తారు, మళ్ళీ వేరే చోట జెండా పాతారు, అక్కడ మళ్ళీ యథారాజా తదా ప్రజ, మళ్ళీ అక్కడ మోసాలు, అక్కడ డబ్బు మొత్తం గెటింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉంటారంటే, పాపం వాళ్ళు ఏదో అయిపోయిన తర్వాత సరే కొద్ది గొప్ప కోరుకున్నారు అనుకోండి, ఆ కొద్దిగా అస్సలు అంటే వడ్డీ కట్టలేకపోయినా సరే అసలైనా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా మంచి పద్ధతి. ఎవరికైనా ఫైనాన్షియల్ క్లాసెస్ వస్తే, ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఛానల్లో 7 days యాప్స్ వల్ల ప్రాబ్లం అయిన వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. ఆ 7 days యాప్స్ ఎందుకు పెట్టారు? ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా లేరు కాబట్టి ఇక ఏం చేయాలో తెలియక దీంట్లోకి జొరబడ్డవారు. వాస్తవంగా జరిగేది ఇది. అట్ ద సేమ్ టైం ఏంటి, వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చి బయటకు లాగుతున్నాం. అలాంటప్పుడే ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు చుట్టుపక్కల అప్పులు చేయాల్సి వస్తుంది. సరైన సమయానికి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఆ ఇవ్వలేకపోవడంలో తప్పు లేదు. అదే విధంగా బ్యాంకులు, దాని గురించి బ్యాంకింగ్ సెక్టార్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాంకులో లోన్ తీసుకుంటే సమయానికి కట్టలేకపోతే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్యాంకింగ్ తరపు నుంచి మనకి థ్రెట్టింగ్ ఉండదు, ఇబ్బంది ఉండదు అనేది నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మీకు చెప్తాను. ఎందుకంటే కొంతమంది బ్యాంకర్స్ తో కూడా మాట్లాడి సరైన ఏదైతే సమాధానాలు మీకు ఇవ్వాలి కాబట్టి దానికోసం కొంచెం లేట్ అవుతుంది తప్ప వేరేది ఏం లేదండి. అండ్ నెక్స్ట్ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అప్పు ఇచ్చేటప్పుడు సరైన పత్రాలు తీసుకోండి. చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకోండి. కాకపోతే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాపిచ్చండి. ఏదైనా తనఖా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఉత్త పుణ్యానికి
ఎవ్వరికి కూడా డబ్బులు అయితే ఇవ్వకండి. ఇటువంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. వీటి మీద కూడా వీడియోలు చేద్దాము. అండ్ ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను రిప్లై అయితే ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే వేదాంత్ గారు ఈ పోరాటం చేస్తున్నారో ఆయన ఖచ్చితంగా సపోర్ట్ గా ఉందా. మన వీడియో ఎవరైతే చూసి హైదరాబాద్ లో ఉన్నారో, యాక్చువల్లీ మనం విజయవాడలో ఉంటాం కాబట్టి హైదరాబాద్ ఆయన దగ్గరలో ఎవరైతే ఉంటున్నారో, ఏదైనా అవసరం అయితే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అటువంటి వ్యక్తులను మనం కాపాడుకోగలిగితే మాత్రం రిప్లై అంటే మనం చాలా చాలా పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.